నమస్తే ఫ్రెండ్స్. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం 33వ రోజుకు చేరింది. ప్రస్తుతానికి అమెరికా అయితే సీజ్ ఫైర్ని ప్రకటించింది ఈ నెల 6 వరకు. కానీ అమెరికా అయితే తటపటాయిస్తోంది యుద్ధం కంటిన్యూ చేయాలా వద్దా అని. ఎందుకంటే నాటో మిత్ర దేశాలు కానివ్వండి, మిగతా దేశాలు ఏవి కూడాను అమెరికాకు ఎలాంటి సహాయం అంటే మెటీరియల్ కానివ్వండి, లేదా జాగ్రఫికల్గా, లేదా మిలిటరీ లాజిస్టిక్స్ ఏ రకమైన సహాయం చేయట్లేదు. కాబట్టి అమెరికా విసుగొచ్చిపోయింది. అసలు ఇరాన్తో యుద్ధంలో మేము గెలవగలమా, లేకుంటే ట్రాప్లో ఇరుక్కుపోయామా అని చెప్పి అది కాస్త సంశయిస్తోంది. ఇంతలో ఒక అమెరికాకి ఒక పిడుగు లాంటి వార్త. ఎందుకంటే చెచెన్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంతకుముందు రష్యాకు కూడా 3 చెరువుల నీళ్ళు తాగించారు. ఆ చెచెన్ ఇస్లామిక్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నాయకుడు రమజాన్ కదిరోవ్, ఈయన ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ అమెరికా, ఇజ్రాయిల్ ఈ రెండు కూడాను వాళ్ళ యొక్క ఆర్మీని ఇరాన్ మీద దింపితే మేము ఇరాన్కు తోడుగా అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తాము అని చెప్పి ప్రకటించాడు అని ఈ మధ్య కాలంలో అన్ని వార్తా ఛానల్స్లో, ఎస్పెషల్లీ ఇండియా టుడే, దీనిలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కావచ్చు బహుశా డొనాల్డ్ ట్రంప్ యుద్ధం అంటే విరక్తి వచ్చింది, వీ వాంట్ టు గో బ్యాక్ అని అంటూ ఉన్నాడు. చూద్దాం ఏమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.